హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మనం డిగ్రీ సెకండ్ సెమ్ సాంస్క్రిట్లో థర్డ్ లెసన్ అయినటువంటి గంగావతరణం అనే లెసన్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లెసన్ అర్థం కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. అందులో ఈ లెసన్ అర్థం కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడాలి. మధ్యలో చూస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అవి మిస్ అయితే మనం తెలుసుకోవడం కష్టం అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఫస్ట్ అయితే మనం గంగావతరణం, గంగా అవతరించడం అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి పేరు అనమాట అది. సో దీనికి సంబంధించి కవి చూసినట్టయితే భోజుడు అనేటువంటి కవి. ఇతడు కవే కాదు, రాజు కూడా. భోజరాజు అని అంటారు. ఇతడు రాజు మరియు పండితుడు అనమాట. ఇతడు కావ్యాలు రెండు రకాలని చెప్పారు, దృశ్య కావ్యం అని, అలాగే శ్రవ్య కావ్యం అని. దృశ్య కావ్యం అంటే చూసేది, శ్రవ్య కావ్యం అంటే వినేది. కావ్యాలు 2 టైప్స్ అని చెప్పాడు భోజరాజు. మళ్ళీ శ్రవ్య కావ్యంలో 3 టైప్స్ చెప్పాడు. శ్రవ్య కావ్యం మళ్ళీ 3 టైప్స్ ఉంది అని చెప్పాడు. పద్యము, గద్యము, చెంపు అని చెప్పారు. పద్యము అంటే పోయిటరీ, గద్యము అంటే ప్రోజ్, అలాగే చెంపు అంటే పద్యము, గద్యం అంటే పోయిటరీ కొంచెం, అలాగే రన్నింగ్ మ్యాటర్ కొంచెం ఉన్నటువంటి దాన్ని చెంపు అంటారు. ఈ విధంగా అతను డివైడ్ చేశాడనమాట. తర్వాత ఇతను శతాబ్దం వచ్చేసి 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈ పాఠ్యభాగం రామాయణ బాలకాండ నుంచి గ్రహించబడింది. గుర్తుపెట్టుకోవాలందరూ, రామాయణంలో 7 భాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కాండ అయినటువంటి బాలకాండ నుంచి తీసుకోబడుతుంది రామాయణం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు చెప్పే కథనే ఈ లెసన్. రాముని, లక్ష్మణ్ని అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి యజ్ఞ యాగాదుల్ని ఎవరైతే జరగకుండా చేస్తున్నారో ఆ రాక్షసుల సంహారం కోసం బాలకులైనటువంటి రామలక్ష్మణుని విశ్వామిత్రుడు తీసుకుని వెళ్తుంటాడు అనమాట. వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో వాళ్లకు అలుపు లేకుండా ఉండడానికి ఈ కథ చెప్తాడనమాట. ఒక వీరుని కథ. అది భగీరథునికి సంబంధించింది. సో భగీరథునికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా దీంట్లో వస్తాయి. క్లియర్గా తెలుసుకోకపోతే రాయడం కష్టమవుతుంది. కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సారాంశానికి సంబంధించి చూద్దాం. అందుకంటే ముందు మనం చూసాం కదా, ఈ సగరుని ఫ్యామిలీని తెలుసుకుందాం ఒకసారి. మళ్ళీ అక్కడ వస్తాయి, కాకపోతే ఇక్కడ కూడా తెలుసుకోవాలి. సగరుడు, ఇతనికి 2 భార్యలు, కేసిని, సుమతి. కేసినికి అసమంజుడు అనేవాడు పుడతాడు. అసమంజుని తండ్రి వచ్చేసి అసమంజుని కొడుకు వచ్చేసి అంశుమంతుడు. అంశుమంతుని కొడుకు వచ్చేసి దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సుమతి అనే ఆమెకు 60,000 మంది కొడుకులు పుడతారు. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ చెప్పుకుంటూ మనం భగీరథుల కథలోకి వెళ్ళిపోదాం. సో సారాంశం చూసినట్టయితే మనం మొట్టమొదటిగా చూసేది ఏంటంటే సూర్యవంశ రాజులకు సంబంధించినటువంటి ఈ కథ అన్నమాట. ఇది ఎవరెవరికి చెప్తున్నారు? విశ్వామిత్రుడు రామ లక్ష్మణునికి మార్గ మధ్యంలో చెప్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సో సారాంశం చూసినట్టయితే మనం ఇక్కడ సగరుడు అనే రాజు ఉంటాడు. సగరునికి 2 భార్యలు అనమాట. ఒకరు కేసిని, రెండో వాళ్ళు సుమతి అనేటువంటి ఆమె. ఇద్దరు ఉంటారు అనమాట. వాళ్ళకి పిల్లలు లేనటువంటి కారణంతో వీళ్ళు తపస్సు చేయడానికి వెళ్తారు అరణ్యాలకు. ఎవరు? సగరుడు, సగరుని భార్య అయినటువంటి కేసిని, సుమతి కూడా అరణ్యాలకు వెళ్తారు. అరణ్యాలకు వెళ్ళి అక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేస్తారు వీళ్ళు. 100 సంవత్సరాల తర్వాత భృగు మహర్షి ప్రత్యక్షమై వాళ్ళకి వరం ఇస్తాడు. కేసినికి 1, సుమతికి 60,000 మంది జన్మించుగాక అని దీవించి వెళ్ళిపోతాడు. చూడండి, కేసిని అనే ఆమెకు 1 జన్మిస్తారు, సుమతి అనే ఆమెకి 60,000 మంది జన్మిస్తారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అలా వచ్చిన తర్వాత సగర మహారాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని వదిలితే ఆ యాగం అయిపోయేటప్పటికి ఆ అశ్వం అంటే గుర్రం యాగం అయిపోయేటప్పటికి అక్కడికి రావాలన్నమాట. అది నియమము. సో ఆ విధంగా అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు ఆ గుర్రం రాదు. ఎందుకంటే ఆ గుర్రాన్ని తీసుకెళ్లి 100 యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది అని మనకి తెలుసు. కాబట్టి ఈయన 100వ యాగం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఇంద్ర పదవి పోతుందని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకెళ్లి ఇంద్రుడు పాతాళ లోకంలో బంధిస్తాడు. బంధించినప్పుడు ఈ 60,000 మంది ఎవరైతే ఉంటారో 60,000 మంది కొడుకుల్ని పిలిపిస్తాడు అనమాట. ఎవరు పుట్టినాడు? సుమతికి పుట్టినటువంటి 60,000 మంది కొడుకుల్ని పిలిపించి ఆ అశ్వము, గుర్రం ఎక్కడుందో వెతకండి బాబు అని చెప్పేసి సగరుడు అనేవాడు చెప్తాడు. సగరుడు ఎవరంటే తండ్రి.
అప్పుడు అందరూ కూడా వెతకడానికి వెళ్తారు. కొంతమంది చాలా మంది పైన భూమండలం అంతా వెతుకుతారు, అశ్వం దొరకదు. వీళ్ళు భూమి అడుగు భాగంలోకి వెళ్తారు, పాతాళం. చూడండి ఇక్కడ అతల వితల సుతల తలాతలం మహాతలం రసాతలం పాతాళం అంటే సప్త అధోలోకాలు, సప్త ఊర్ధలోకాలు అని ఉంటాయంట. సంస్కృతిలో చెప్పబడుతుంది, వేదాల్లో కూడా. మన భూమి కింద కూడా 7 భాగాలు, 7 లోకాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పాతాళ గంగా అంటాం కదా, పాతాళంలో కూడా నీళ్లు ఉంటాయంట. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే భూమండలం అంతా వెతుకుతారు, 60,000 మంది కొడుకులు. లాస్ట్కి దొరకకపోతే భూమిని తవ్వుకుంటూ 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 వాళ్ళు పాతాళానికి చేరుతారు. ఆ పాతాళంలో అక్కడ ఒక ఋషి ఉంటాడనమాట. ఆయన ఎవరు అనంటే కపిల మహర్షి. ఆ కపిల మహర్షి దగ్గర ఇంద్రుడు గుర్రాన్ని కట్టేసి వెళ్ళిపోయింటాడు. వీళ్ళు 60,000 మంది ఆ కపిల మహర్షిని చూసి ఈ మహర్షి గుర్రాన్ని కట్టేశాడని చెప్పేసి అనుకొని ఆ మహర్షిని డిస్టర్బ్ చేస్తారు. తపోభంగం అవుతుంది కాబట్టి ఆయన వాళ్ళని భస్మం చేస్తాడనమాట. 60,000 మంది భస్మమై అలాగే కింద పడిపోతారు, భస్మ రాసులుగా మిగిలిపోతారు. అప్పుడు మళ్ళీ గుర్రం రాలేదని చెప్పేసి సగర మహారాజు ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం ఒకసారి చూడాలా, కేసినికి ఒక కుమారుడు పుడతాడు, అసమంజుడు అని పేరు. అసమంజుడు అంటే చెడ్డవాడు కాబట్టి తండ్రి వాడిని పట్టించుకోడు అనమాట. రాజు సగర మహారాజు వీడిని పట్టించుకోడు. కానీ వీనికి పుట్టినటువంటి అంశుమంతుడిని పిలిపిస్తాడు అనమాట. అంశుమంతుడు మంచివాడు కాబట్టి వాడిని పిలిపిద్దాం, మనవాడు అవుతాడు అని చెప్పేసి వీడిని పిలిపించుకొని ఇలా 60,000 మంది గుర్రాన్ని వెతకడానికి వెళ్ళారు కాబట్టి నువ్వు కూడా వెతుకు అని చెప్పేసి వాళ్ళని పంపిస్తారనమాట. సో వాళ్ళు వెతుకుంటూ అలా వెళ్తూ అతడు ఎవరు అంశమంతుడు వెతుకుంటూ వెళ్తూ పాతాళ లోకానికి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో 60,000 రాసులు పడుంటాయి, భస్మ రాసులు. ఆ రాసులు ఎవరివి? సగరుని భార్య అయినటువంటి సుమతికి పుట్టినటువంటి 60,000 మంది కొడుకులు అనమాట. 60,000 మంది ఇలా బూడిదైపోయి ఉండడం గమనిస్తాడు అంశుమంతుడు. అది గరుత్మంతుని మాటల ద్వారా తెలుసుకుంటాడు. గరుత్మంతుడు వచ్చి ఇలా జరిగింది అని చెప్తారనమాట. అప్పుడు ఇలా అందరూ కూడా అంశుమంతుడు పరిపాలన కొన్ని రోజులు అంశుమంతుడు అక్కడి నుంచి వచ్చేసి పరిపాలన చేస్తాడు. అలాగే దిలీపుడు పరిపాలిస్తాడు, బాగా పరిపాలిస్తాడు. తర్వాత భగీరథుడు కూడా, దిలీపుని కొడుకే భగీరథుడు అనమాట. ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తూ గరుత్మంతుడు ఒక మాట చెప్పింటాడు. ఎవరికి? అంశుమంతుడికి. ఎవరైతే ఆకాశంలో ఉండేటువంటి గంగని తీసుకొచ్చి ఈ భస్మరాసుల మీద నీళ్లు వెళ్ళేలా చేస్తారో అప్పుడు వీళ్ళకి ఆత్మ శాంతిస్తుంది అని చెప్తారనమాట. సో అందరూ చూస్తారు, ట్రై చేస్తారు. అంశుమంతుడు గంగని తీసుకోవాలని ట్రై చేస్తాడు, కాలేదు. అలాగే దిలీపుడు కూడా గంగని, ఆకాశంలో ఉన్న గంగని భూమి మీద తీసుకురావడానికి ట్రై చేస్తాడు, కాలేదు. ఇక్కడ మనకి హీరో, ఈ లెసన్లో హీరో ఎవరు? భగీరథుడు. భగీరథుడు ఆ గంగా నదిని తీసుకురావడానికి కంకణం కట్టుకొని రాజుగా పట్టాభిషేక్తుడు అయినప్పటికీ కూడా తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి కొన్ని రోజులు గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మని పూజిస్తాడు. బ్రహ్మని తర్వాత బ్రహ్మ ఏమంటాడంటే శివుని పూజించు, ఎందుకంటే ఆకాశం నుంచి వచ్చేటప్పుడు ఏదైతే గంగానది ఉందో ఆ గంగానదిని పట్టుకోవడం భూమికి సాధ్యం కాదు కాబట్టి శివుని మీదికి రావాలి, శివుని పూజించు అని చెప్పి వెళ్ళిపోతాడు. 1 year శివుని పూజిస్తాడు. ఎవరు? భగీరథుడు. బొటని వేలి మీద అంటే ఒంటి కాలు మీద బొటని వేలి మీద నిలబడైన తపస్సు చేస్తాడంట శివుని గురించి. శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి కోరుకో అంటే, నాకు గంగ కావాలి, ఆకాశం నుంచి వస్తుంది, ఆమె నీ తల మీద ఆ తల మీద నుంచి పడిన తర్వాత భూమి మీదకి వదిలిపెట్టాలి అని చెప్పేసి చెప్తాడు భగీరథుడు. సరే అని ఒప్పుకుంటాడు శివుడు అనమాట. అలా రెడీగా ఉంటాడు శివుడు. ఆకాశం నుంచి గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆ తల మీద పడిన వెంటనే, అంటే ఆ తల మీద పడక ముందే అందరినీ అల్లకల్లోలం చేసుకుంటూ దేవతల్ని, అక్కడ ఉండేటువంటి అష్టదిక్పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అల్లకల్లోలం చేస్తుంటారు. అంటే భయంకరమైన శబ్దంతో వస్తుంది, అందరూ కూడా భయపడతారు, భయకంపితులు అవుతారు దేవతలు కూడా ఆకాశం నుంచి గంగా నది వచ్చేటప్పుడు. సో ఈమెకు కొంచెం ప్రౌడ్ ఉంది అని చెప్పేసి, ఈమెకు కొంచెం గర్వం ఉంది, అందరూ ఈమెకు భయపడాలని చెప్పేసి
అనుకుంటుంది అని చెప్పేసి శివుడు ఏం చేస్తాడంటే తన తల మీదనే బంధించేస్తాడు. తల మీదకి పడుతుంది కదా, తల మీద బంధించేస్తాడు. ఆ బంధించడం చూసినటువంటి భగీరథుడు మళ్ళీ వేడుకుంటాడు, ఇంత తపస్సు చేస్తే మళ్ళీ మీరు ఆమెను బంధిస్తే మళ్ళీ నేను ఎలా ఆమెని పాతాళలోకానికి తీసుకెళ్ళాలి, నా పినతండ్రులు చనిపోయి భస్మరాసులుగా ఉన్నారు కదా, వాళ్ళ మీద నీళ్ళు ఎలా ప్రవహింప చేయాలని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు కొంచెం. అప్పుడు ఈ భగీరథుడు వేడుకుంటాడు కాబట్టి మళ్ళీ ఆ శివుడు ఆమెను భూమి మీదకి వదిలేస్తాడనమాట. అప్పుడు చెప్తాడనమాట, ఇక భగీరథుడు వెళ్తూ ఉంటాడు, ఆయన్ని అనుసరించి వెళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని చెప్పేసి చెప్తే ఆ గంగా నది అతని వెంట వస్తూ ఉంటుంది. ఇతడు అలా వెళ్తూ ఉంటాడు, ఈమె గంగా నది ప్రవహిస్తూ వెనకలో వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉన్నటువంటి మార్గ మధ్యంలో జహ్ను మహర్షి అనేటువంటి అతను ఉంటాడు. అతని ఆశ్రమం ఉంటుందన్నమాట. అక్కడ యాగం చేసుకుంటుంటారు అందరూ, ఋషులందరూ కూడా. ఆ యాగాన్ని ఆర్పుతూ వెళ్తుంది ఎవరు, గంగా నది. ఇతను చూసుకోకుండా భగీరథుడు అలాగే రథాన్ని తోలుతూ ఉంటాడనమాట. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గంగా నది ఉండదు. పరిగెత్తుకుని వస్తాడు, జహ్ను మహర్షి దగ్గరికి వస్తాడు. జహ్ను మహర్షి తాగేసింటాడు వాటర్ అంతా కూడా. తన ఏదైతే కమండలం ఉంటుందో వాటిలోకి ఆ గంగా నది అంతా తీసుకుని తాగేస్తాడు. అలా కూడా ఈమె గంగా నదికి గర్వాన్ని తగ్గిస్తాడు జహ్ను మహర్షి. జహ్ను మహర్షిని దేవతలు, భగీరథుడు అందరూ వేడుకుంటారు, వదిలిపెట్టండి ఆమెను అని చెప్పేసి. వాటర్ నోటి ద్వారా తాగి చెవుల ద్వారా వదిలేస్తాడు ఆమెను. అంటే నీచమైనటువంటి పుట్టుక, అంటే గర్వం తగ్గించుకో అని చెప్పడానికి అవన్నీ కూడా ఆ విధంగా జరుగుతాయి. అప్పటి నుంచి ఆమెని జాహ్నవి నది అని కూడా పిలుస్తారు, గంగా నదిని. సో దేవతల ప్రార్థన, అలాగే ఆమెకి పేరు కూడా మారుతుంది. జహ్ను మహర్షి నుంచి పుట్టింది కాబట్టి జాహ్నవి అనే పేరు కూడా వస్తుంది. సో ఈ విధంగా కథ అనేది క్లియర్గా పరిసమాప్తం అవుతుంది అని ఎవరు చెప్తారు? విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు కథ చెబుతూ విశాల అనే పట్టణాన్ని చేరుకుంటారు. గంగా నది దాటిన తర్వాత విశాల నగరం అనేది ఉంది, అక్కడికి చేరుకుంటారు. సో రామలక్ష్మణ కథ ఎలాగుంది, ఈ భగీరథుని కథ ఎంత బాగుంది, ఆకాశంలో ఉండే గంగని భూమి మీదకి తీసుకొచ్చి పాతాళలోకానికి తీసుకెళ్ళి ఆ సగరుని కొడుకులు ఎవరైతే ఉన్నారో 60,000 మంది వాళ్ళ మీద ప్రవహింప చేస్తాడు చూడండి, అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్తారనమాట. అలా జహ్ను మహర్షి నుంచి వచ్చినటువంటి ఆ నదిని తీసుకెళ్ళి పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో అంతా కూడా నీళ్ళని ప్రవహింపజేస్తాడు భగీరథుడు. చూసారా, భగీరథ ప్రయత్నం అని అంటాం మనం. అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఏదైనా అంతెత్తున్నప్పటికీ కూడా దాన్ని మనం ఛేదించాలి, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా మనం భగీరథ ప్రయత్నం అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది భగీరథ ప్రయత్నం అనేటువంటి భగీరథం యొక్క పాఠ్య భాగం. లెసన్ పేరు వచ్చేసి గంగా అవతరణం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇలాగే చూస్తుండండి. 3 డబల్ 6 00. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.